ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి రోడ్ షో నిర్వహించారు. సింగరాయకొండ ప్రజల ప్రధాన సమస్యలైన భూముల రిజిస్ట్రేషన్స్, నీటి సమస్యను అధికారంలోకి రాగానే తీరుస్తామని శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని శ్రీనివాసులు విమర్శించారు. సింగరాయకొండ వైసీపీ ప్రచార కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మాగుంట రోడ్ షో సందర్భంగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఓట్లు అడిగేదానికి, అభ్యర్థించేదానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని చాలా బాగా ఆదరించారు, ఉన్నప్పుడు ఆశీర్వదించారు కూడా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేది ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతూ ఉంది. అందుకే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనంటే ఎమ్మెల్యేగా కొండేపి నియోజకవర్గానికి డాక్టర్ వెంకయ్య గారిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులను ఎక్కువ తీసుకురావాలని అనుకుంటే ఖచ్చితంగా ఎంపీగా ఒంగోలుకి పోటీ చేస్తున్న నన్ను అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని కూడా గెలిపించవలసిందిగా కోరాము. ప్రజలందరూ ఆశీస్సులు తీసుకున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులు అంటే ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కోరుకునేది ఏమిటి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్న వెంకయ్య గారిని, పార్లమెంట్కి పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని కూడా